ఇంక్లూడ్ చేశారంటే రీసెంట్ గా చాలా మంది కరాటే మాస్టర్స్ అందరూ ఏంటంటే మాకు కొంచెం సినిమాలో కూడా మాకు కొంచెం ఛాన్స్ కావాలి అది ఇది అని చెప్పి రిక్వెస్ట్ చేసినప్పుడు ఈయన పిలిచి వాళ్ళందరికీ కార్డ్స్ కూడా ఇచ్చి వాళ్ళని కూడా మూవీస్ లో కూడా జాయిన్ చేయడానికి అవకాశం ఇప్పుడు కూడా వాళ్ళ ప్రాక్టీస్ కూడా స్థలం ఇచ్చారనమాట. సో ఇక్కడ సినిమా ఉంది ప్లస్ రియల్ మార్షల్ ఆర్ట్స్ కూడా ఉంది అనమాట. సో ఆ విధంగా ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తాను. ఎవరైతే ఇప్పుడు కరాటే మాస్టర్స్ మీరందరూ కార్డు తీసుకున్నారో ఇంకో విషయం చెప్తున్నానండి, సినిమా ఫైట్ అంటే అంత ఈజీ కాదు. మీరు చాలా కష్టపడాలి, చాలా ఫిట్గా ఉండాలి, మీకు చాలా డిసిప్లిన్, ఆ డిసిప్లిన్ వేరే, ఈ డిసిప్లిన్ వేరే, ఈ టైమింగ్ వేరే, మీ టైమింగ్ వేరే, చాలా మీరు డబుల్ మీరు వర్క్ చేస్తే కానీ మీరు యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు ఉంటున్న ఒరిజినల్ స్టంట్ మాస్టర్స్ కానీ స్టంట్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీరు పోటీ చేయాలంటే చాలా కష్టం. వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్ నుంచి దూకమంటే దూకుతారు, సెకండ్ ఫ్లోర్ నుంచి థర్డ్ ఫ్లోర్ నుంచి దూకమంటే కూడా వాళ్ళు దూకుతారు. రోపు ఏదో బెడ్ గిడ్డు పెట్టి వాటన్నిటికీ మీరు రెడీ అవ్వాలి. గ్లాస్ బ్రేకింగ్ ఉంటుంది, ఫైర్ ఉంటుంది, జంతువులతో ఫైట్ చేయాలి, వెహికల్స్తో మీరు రిస్క్ తీసుకోవాలి, వాటర్లో రిస్క్ తీసుకోవాలి. అంత ఈజీ కాదు. సో మీరందరూ పైకి రావాలి, కానీ ఈజీ కాదు. కరాటే కూడా ఈజీ కాదు, మార్షల్ ఆర్ట్స్ ఈజీ కాదు, కానీ చాలా మీరు కష్టపడి మీరు ఎవరి కోసం మీకు అవకాశం ఇచ్చిన రామకృష్ణ గౌడ్ గారి పేరు మీరు కాపాడాలి. ఆయన మీకు లైఫ్ ఇచ్చారు కాబట్టి మీరు ఆయన పేరు నిలబడాలి. రామకృష్ణ గౌడ్ గారు కరాటే వాళ్ళు మార్షల్ ఆర్ట్స్ వాళ్ళు కాడిచ్చారు, వాళ్ళు కూడా బాగా తయారయ్యారు, వాళ్ళు కూడా బాగా చేస్తున్నారు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకొక విషయం ఇప్పుడే అంటే నాకు గుర్తు వచ్చింది చెప్పాలని. మా మల్లన్న ఉన్నారు, మన ఒక నెల క్రితం రమేష్ అని చెప్పి ఒక కరాటే మాస్టర్ బైక్ యాక్సిడెంట్ లో చనిపోయాడు. ఆ కుర్రాడు పాప తల్లిదండ్రులు లేవు, జస్ట్ మ్యారేజ్ అయిపోయి 3 months అబ్బాయి ఉన్నాడు అండ్ ఒక పాప ఉంది. ఆ బాడీని తీసుకొచ్చేసి వాళ్ళు ఆ లారీ వాడు కొట్టేసి వెళ్ళిపోతే వాళ్ళు ముఖ్యంగా మన మహేష్ కుమార్ గౌడ్ గారితో చెప్పారు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్తో మాట్లాడి లారీ వాళ్ళతో 5 lakhs ఇప్పించి మాస్టర్స్ అందరూ కలిసి వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసి ఆల్మోస్ట్ ఆల్ ఒక 1.5-2 lakhs వరకు ఇప్పుడు రెడీ చేసి ఆవిడకి ఇవ్వాలని చెప్పి డిసైడ్ చేసి, సో వాళ్ళకి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తాను. మూడో విషయం, మెయిన్ విషయం అండి, నేను ఎందుకు మార్షల్ ఆర్ట్స్ లో అంటే కరాటే కాదు మార్షల్ ఆర్ట్స్ లో ఎందుకు నేను ఇన్వాల్వ్ అవుతుంటాను, ఫంక్షన్స్ వెళ్తుంటాను అని అంటే, నేను వచ్చింది మార్షల్ ఆర్ట్స్ వల్లనే సినిమా ఫీల్డ్ తప్ప నాకు యాక్టింగ్ తెలియదండి. నేను యాక్టర్ కాదు. మా అమ్మగారు వచ్చి ఒక కాలేజీలో ప్రిన్సిపల్, మా నాన్నగారు వచ్చి ఇండియన్ కార్పొరేషన్ మేనేజర్. నేను ఫిలిం ఇన్స్టిట్యూట్కి వెళ్ళలేదు, మా సినిమా బంధువులు ఎవరు లేరు, సినిమా షూటింగ్కి వెళ్ళలేదు, ఏమీ లేకుండా నేను వచ్చి నేను ఈరోజు సినిమా ఇండస్ట్రీలో 47 సంవత్సరాలు, దగ్గర 800 సినిమాలు, 100 సినిమాలు తెలుగులో హీరోగా, 50 సినిమాలు కన్నడలో, తమిళ్లో చేసి మొత్తం 175 సినిమాలు రికార్డ్, నాకంటూ ఒక రికార్డు నేను సంపాదించుకున్నాను. అన్నమయ్య, రామదాస్, సత్యనారాయణ స్వామి, దేవుడు పాత్రలు చేయడం, ఇది కాకుండా బిహేవియర్, మనస్తత్వం, మంచివాడు,